టెస్ట్ పైన అత్యంత కీలకమని ఇప్పటికే విజయవంతమైన పనిచేస్తూ విధానాలు మరింత బలపరచడానికి ఈ తల్లిపాల అంటే ఇంకా 100% మనం చేరుకోవాలని ఎన్ని సంవత్సరాలు కావాలమ్మా? చెప్పండి, మీరే చెప్పండి. ఇక్కడ వచ్చిన తల్లులు అలాగే లాక్టేటింగ్ మదర్స్ హౌస్ విజిట్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి అపోహలను గురించి తల్లిపాలని కంటిన్యూ అయ్యే విధంగా చూసుకోవాలి అని కోరుకుంటున్నాను. మీరందరూ కూడా పాటించండి. సో తల్లిపాలంటే మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అయినా మీరైనా మీరు ఎన్నో ట్రైనింగ్స్ అటెండ్ అయ్యారు, ప్రతి సంవత్సరం ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతున్నారు. ఈ కొలెస్ట్రాల్ ఫీడింగ్ అంటే ఫస్ట్ వచ్చే 2 వీక్స్ అనేవి ఆ తల్లిపాలు బిడ్డ యొక్క పెరుగుదలలో ఇమ్యూనిటీ విషయంలో కానీ వాటిలో ఉన్నటువంటి మినరల్స్, వైటమిన్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ ఉంటాయి మనకు తెలుసు. సో అది మనకు తెలిసిన సమాచారాన్ని గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్క తల్లికి చేరవేసే విధంగా మెయిన్ తల్లిపాలు అనేటివి కీలక పాత్ర పోషిస్తాయి. వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండడానికి, అలాగే వాళ్ళ ఫ్యూచర్ అంటే వాళ్ళ లైఫ్ లాంగ్ అనేది స్ట్రాంగ్ గా ఉండడానికి తల్లిపాలే కీలక పాత్ర పోషిస్తాయి. అందుకనే మనం ఇంతగా అవగాహన కల్పిస్తున్నాము ప్రజల్లో. కాబట్టి మనం ఇచ్చే ఈ అవగాహన మన కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్క తల్లికి చేరాలి అన్నదే మా కోరిక. సో ఇక్కడ మెయిన్గా మన ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉన్నారు, ఆశా వర్కర్స్, అంగన్వాడీ టీచర్స్. మీరు అనుకుంటే ఖచ్చితంగా సాధించగలుగుతారు. మేము జస్ట్ ఈ ప్రోగ్రామ్కి వచ్చి వెళ్తాం, బట్ మీరు కమ్యూనిటీ లెవెల్లో ఎప్పుడు ఇంటరాక్ట్ అవుతారు గర్భిణీ స్త్రీలతోని కానీ మదర్స్తోని కానీ. కాబట్టి మీరు అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి సాధించవచ్చు. 100% ఈ తల్లిపాలు అనేది ప్రతి బిడ్డకు చేరుతాయి. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు ప్రజెంట్ 8th మంత్ 9th మంత్ ప్రెగ్నెంట్ ఎవరు ఉన్నారో వాళ్ళు లిస్ట్ ఎవరైతే ఉందో వాళ్ళకు ముందుగానే వెళ్ళేసి వాళ్ళ హౌస్ విజిట్ చేసేసి ఖచ్చితంగా తల్లిపాల యొక్క ఇంపార్టెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు నెక్స్ట్ బిడ్డ పుట్టగానే ఆ ఫస్ట్ 1 అవర్లో ఆ తల్లిపాలు అనేది బిడ్డకి ఇచ్చే విధంగా, కొలెస్ట్రాల్ ఫీడింగ్ ఇచ్చే విధంగా చూసుకోవాలి. ఆ కంటిన్యూస్గా ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ కూడా ఇచ్చే విధంగా వాటి యొక్క ఇంపార్టెన్స్ అనేది ఎంత అన్నది అంగన్వాడీ టీచర్, ఆశా వర్కర్ కోఆర్డినేట్ చేసుకొని మీకు హౌస్ విజిట్ చేసుకోండి. ఎవరైతే లాక్టేటింగ్ మదర్స్ ఉన్నారో డెలివరీ అయిన వాళ్ళకు కూడా వెళ్ళేసి వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయో పాలించే విషయం